ఊరుకోండి మీరు మరీను. మీరు అడిగితే మాత్రం బావగా రాస్తి పంచుతారా? సీతకు పంచనిస్తుందా? ఎందుకు పంచనివ్వరమ్మా? మన బతుకులు ఇంతేరా బబ్లు. వంశం ప్రతిష్ట అని మనలాగా మనల్ని ఉండకుండా కట్టుపడేస్తారు. నలుగురు అన్నదమ్ములు కలిసుండి ఇలా ఎదుగు బొదుగు లేకుండా కాలం వెళ్లదీయాల్సిందే. వంశ ప్రతిష్ట అంటూ మడికట్టుకుని కూర్చుంటే మన ముగ్గురం సంతోషంగా ఉండేదెప్పుడు? నేనిప్పుడే వెళ్ళి ఆస్తిలో నా వాట నాకు పంచమని అన్నయ్యని గట్టిగా అడుగుతాను. బబ్లు, నువ్వు సూపర్ రా. నాకు భలే సపోర్ట్ చేస్తున్నావు. నీతో కలిసి దరిద్ర పనులు చేస్తుంటే భలే కిక్కొస్తుంది మమ్మీ. రే నోరు మూసుకో. శంకర్, అలా నిలబడే ఉన్నావేంటి? కూర్చొని భోంచేయి. శంకర్, తినే అన్నాన్ని నేలపాలు చేయడం తప్పు. ఇంట్లో జరుగుతున్న తప్పుల కంటే ఇదేం పెద్ద తప్పు కాదు వదినా. శంకర్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? చిన్నపిల్లలు తెలియకుండా పొరపాటు చేస్తే ఆ నెపాన్ని సీత మీద వేసి నువ్వు దాక్షాయణి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మా కొడుకు ఎక్కడున్నాడో నీ భార్యకు తెలిస్తే చెప్పమను, లేదంటే వదిలేమను. అంతేగాని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. ఎవరన్నయ్య రాద్ధాంతం చేస్తుంది? మీరా నేనా? ఎవరు పద్ధతి తప్పి ప్రవర్తిస్తున్నారు? మీరా మేమా? శంకర్, ఎందుకురా నువ్వు ఇలా మారిపోయావు? కొన్ని శక్తులు తల మీద ఎక్కి ఆడిస్తుంటే మారకేం చేస్తారు? చూసారా చిట్టి ఎంత పెద్ద మాట ఉందో. శక్తి అని మిమ్మల్ని నేను మార్చానని ఇండైరెక్ట్ గా నన్నే అంటోంది. నా భార్యని ఎవరైనా ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకొని చెప్తున్నా. అయినా అన్నయ్య, నువ్విచ్చిన చనువు వల్లే కదా చిట్టి కూడా మమ్మల్ని చులకనగా మాట్లాడుతోంది. నీ పెద్దరికం ఏమైంది? అటకెక్కిందా? ఈ ఇంట్లో ఏం జరిగినా సరిదిద్దకుండా మీరేం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారా? శంకర్, మాట అదుపులో పెట్టుకో. నాకు మీ అన్నయ్యకి మధ్య 100 విభేదాలుండొచ్చు, కానీ ఆయన విలువ తగ్గించి మాట్లాడితే మాత్రం నేను సహించను. అసలు ఇదంతా జరగడానికి కారణం నువ్వు వదినా. నువ్వు వెళ్లిపోయిన 7 ఏళ్లు ఇంట్లో ప్రశాంతంగా ఉన్నావు.
ఏ గొడవ లేదు. సరస్వతి సీమంతం పేరుతో నువ్వు తిరిగి ఇంట్లో అడుగు పెట్టావు. మళ్ళీ గొడవలు మొదలయ్యాయి. నా భార్య అవమానాల పాలైంది. నా కొడుకు కిడ్నాప్ అయ్యాడు. అన్నయ్య, అనవసరంగా వదిన మీద నోరు పారేసుకుంటే బాగోదు చెప్తున్నా. ఏ నోరు మీరా. ఇంతకు ముందు నేను కూడా ఇలాగే వెనకేసుకొచ్చాను. వాస్తవం అర్థమయ్యాక ఆ మబ్బులన్నీ విడిపోయాయి. మనకి ఆస్తులు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా వీళ్ళ గుప్పెట్లో పెట్టుకుని మనల్ని వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఈ మొగుడు పిల్లలిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. శ్రవణ్, నా భర్త మీదకి చేయెత్తుతావా? జాగ్రత్త. దాక్షాయణి, ఏంటి నా భర్త మీద నోరు పారేసుకుంటున్నావు? జాగ్రత్తగా మాట్లాడు. ఏయ్, ఆపండి. అందరూ ఆపండి. చాలు శంకర్, ఇక చాలు. ఆస్తిలో మీ వాటలేవో మీకు పంచుతాను. మీరెవరూ మా గుప్పెట్లో మా చెప్పు చేతుల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకండి. అనే బావగారు, నా ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది. ఆయా అందరికి అన్నం పెట్టి మనకు పెట్టలేదేంటి రాము? ఆయా మాకెందుకు అన్నం పెట్టలేదు? మీకెందుకురా తిండి? అమ్మా అమ్మా అమ్మా, వేలడంత లేరు. ఈ వయసులోనే కిడ్నాపులు, బెదిరింపులు, కొట్లాటలు. మీ సీతా టీచర్ కాబట్టి ఊరుకుంది గాని నేనైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి జైల్లో చెప్పకూడదు తినిపించేదాన్ని. నీకేంటయ్యా, నువ్వు అలాగే
అలాగే అంటావు. పాపం సీతా టీచర్ కి కొడుకు దూరం అయ్యాడు. వాడిని దాచిన వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి మేం కిడ్నాప్ నాటకం ఆడాం. నీ కొడుకుని నీకు దూరం చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఓ పెద్ద చెప్పొచ్చావులే, వేషాలేసిన చాలు గాని అవతలకు పోండి. అరే రాము, నాకు ఆకలేస్తుందిరా, ఏం చేద్దాం? ఆ తర్వాత గాని ఒకసారి ఇలా రారా. రే రాము, ఏంట్రా? ఒరే గణేష్, దాక్షాయిని ఆంటీ నీతో ఫోన్ లో మాట్లాడేటప్పుడు సీతా టీచర్ కొడుకు చూడ్డానికి నాలా ఉంటాడని, ఎడం భుజం మీద రామరాజు సార్ ఉన్నట్టు కుంకుడి గింజంత పుట్టుమచ్చ ఉంటుందని చెప్పింది కదరా? అవును. నా భుజం మీద అలాంటి పుట్టుమచ్చ ఉందేమో చూడరా. నీ భుజం మీద కూడా దాక్షాయణి ఆంటీ చెప్పినట్టు పుట్టుమచ్చుందిరా. అంటే సీతా టీచర్ కొడుకుని నేనే అంటావా? అయితే చాలా బాగుంటుందిరా. దాక్షాయిని ఆంటీ నీతో ఫోన్ లో మాట్లాడడం నేను విన్నాను, కానీ సీతా టీచర్ వినలేదు. వినుంటే నిజమేంటో అక్కడే తెలిసేది. కరెక్టేరా రాము, నాకెందుకో దాక్షాయణి ఆంటీ ప్రవర్తన, నీ వీపు మీద ఉన్న పుట్టుమచ్చ చూస్తుంటే నువ్వే సీతా టీచర్ కొడుకు అనిపిస్తుంది. వెంటనే దీని గురించి తెలుసుకోవాలి గణేష్. అమ్మని, రాముగాడు సీతగారి కొడుకే అంటే దాక్షాయణి గారికి ఈ నిజం తెలిసే నాటకం ఆడుతుందా? దీన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేయాలి. హ. నాన్నా, నా బంగారు బాతులు. ఆహా, బంగారు బాతులేంటి? ఆహాహా, బాతులు కాదురా, బంగారు బాబులు. సరే రండి, భోంచెద్దురు గాని. మాకు అన్నం పెట్టనన్నారు కదా. అబ్బా, అప్పుడేదో అన్నాను లేరా. రండి తిందురు గాని. నా మొగుడు మిస్టర్ ఆవేష్ కి నగలిస్తాననడం వల్ల నేను మారానని నమ్మి ఆయన ఆ కోపాన్ని వాళ్ళ వదిన మీద చూపించి నన్ను గండ నుంచి గట్టెక్కించాడు. మళ్ళీ చేస్తుంది. ఈ దొక్కతి నా ప్రాణానికి డబ్బులు డబ్బులు అని పీకు తింటుంది. నా అవసరం తీరాక ఈ బండదాని తల మీద బండరాయి వేసి దరిద్రం వదిలించుకోవాలి. ఫోన్ తేదేంటి? ఏంటాయా నీ గొడవ? ఎందుకు వెంట వెంటనే నాకు ఫోన్ చేస్తున్నావు? చిరాకు పడతారేంటమ్మా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. మీ గ్రహచారం మీకు మూడేలా చేసే సమయం వస్తే మీరిలాగే మాట్లాడతారు. మీ కర్మ. ఉంటాను. ఏ ఆయా ఆయా ఇదేంటి ఓవర్గా మాట్లాడుతుంది? కోప్పడ్డారుగా, మళ్ళీ ఎందుకు చేశారు? ఏదో ముఖ్యమైన విషయం అన్నావుగా, ఏంటది? ఆహా, నా మనవరాలు సీమంతం ఉందమ్మా. మీరేదైనా చేస్తానంటే ముఖ్యమైన విషయం ఏంటో చెప్తాను. సీమంతం ఖర్చులు నేనే పెట్టుకుంటాను. ఆహా, అవేలాగూ ఇస్తారు. బంగారం పెట్టాలమ్మా. ఆ, ముందు విషయం చెప్పు. అదంతా విలువైనది అయితే అప్పుడు ఆలోచిస్తాను. మీరు జారిన మాటను పట్టుకుని ఇక్కడ రాము తన భుజం మీద పుట్టుమచ్చుందని తెలుసుకున్నాడమ్మా.
సీతగారి కొడుకు తనేనని రాముకి అనుమానం కూడా వచ్చింది. ఇక రాము తనింటికి రావడమే తరువాయి. వాడే కొడుకని తెలిసి సీతగారు అక్కును చేర్చుకోవడం, రామరాజు గారితో కలిసిపోవడం చకచక జరిగిపోతాయి. నా ఊహ నిజమైతే కొడుకు దూరం అవడానికి కారణం మీరే అయితే మీ బతుకిక వీధిపాలే. ఆహా, విలువైన వివరం చెప్పాను. మరి నా బంగారం? చూస్తాలే, ముందు నన్ను కొంచెం ఆలోచించుకునివా. అమ్మా అమ్మా అమ్మా, దొంగ మొహంది. టీచర్ టీచర్ సీతా టీచర్ టీచర్ సీతా టీచర్ సీతా టీచర్ టీచర్ సీతా టీచర్. ఏంటి రాము ఇలా వచ్చావు? మీరు మీ కొడుకు కోసం వెతుకుతున్నారు, నేను మా అమ్మ కోసం చూస్తున్నాను. అందుకో క్లారిటీ వచ్చింది, అదే చెప్పాలని వచ్చాను. క్లారిటీనా? ఏంటది? పూజారి గారు, గుళ్ళో నన్ను వదిలేసింది ఈవిడేనా? అవును రాము, ఈవిడే. సీతగారు, ఆ రోజు మీ తోడికోడలే రాముని గుళ్ళో వదిలేసింది. అమ్మా, ఇదిగో అమ్మా చూడు, నేనే నీ కొడుకుని. ఇదిగోనమ్మా పుట్టమచ్చ. రాము, శంకర్, ఈ ఆస్తి పాస్తులు ఇల్లు మొత్తం మీదే. ఇంత నీచానికి ఒడగట్టిన ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నా. వదినా, మీరు లేని ఇంట్లో మేం మాత్రం ఎలా ఉంటాం? మీరేగా మా ఆస్తి. సరస్వతి, ఆగండి వదినా, ఎవరూ వెళ్ళొద్దు. నీచమైన పనిచేసిన నా భార్యతో నేనే బయటికి వెళ్ళిపోతాను. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నాకొద్దు. ఇదే మాకు శిక్ష. పోతావే, పద. నో నో నో. వామ్మో, నా మొగుడు అసలే ఆవేశపరడా.
నాకొచ్చిన కలని నిజం చేసినా చేస్తాడు. ఆ అవకాశం అస్సలు ఇవ్వకూడదు. హలో దాక్షాయణి గారు, ఎలా ఉన్నారు? నేనెలా ఉంటే మీకెందుకు? మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. అందుకు తగినట్టుగానే మీకు డబ్బులిస్తాను. నాకున్న ఆర్థిక అవసరాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటున్నారు. చెప్పండి, ఏం చేయాలి? నేను మీకు ఫోన్లో 2 జాతకాలు పంపిస్తాను. వాటిని పరిశీలించి మీరు అమ్మ అనాథాశ్రమానికి వచ్చి నేను చెప్పమన్నట్టు చెప్పాలి. అలాగేనండి. జాతకాలు పంపండమ్మా. మీరు చేయమన్నట్టుగానే చేస్తాను. సరే,